న్యూస్ పండుగ రోజే ఆ కుటుంబంలో ఊహకందని విషాదం. తమ్ముడికి రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే అక్కమృతి. ఈ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఈ ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇటీవల ఓ ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది ఆ యువతి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆసుపత్రిలోనే తమ్ముడికి రాఖీ కట్టింది. సోదరులకు రాఖీ కట్టి మురిసిపోయింది. కానీ ఆమె సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటనకు సంబంధించి అసలు అక్కడ ఏ విధంగా ఆమె చనిపోవడం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి? మహబూబాబాద్ జిల్లా నర్సంపేట గ్రామంలో కల్తా అంటే రాఖీ పండుగ రోజు ఇద్దరు తమ్ములకు రాఖీ కట్టి విడిచిన ఘటన మొత్తం అందరినీ కలిసివేసింది. అయితే గత కొన్ని రోజులకు సంబంధించినటువంటి నర్సంపేట వచ్చిన విలేజ్ చెందినటువంటి ఒక యువతి మా అమ్మాయి ఒకటి కోదాడ పాలిటెక్నిక్ చేస్తుంది. ఇందులో భాగంగా ఖమ్మం చెందిన ఒక వ్యక్తి తరచూ వేధింపులు చేస్తుందని చెప్పేసి గత 2 రోజుల క్రితం అక్కడ అంటే సంబంధించిన పుల్లు మందు దాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంలో అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మహబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం కూర్చోపు కాకుండా తల్లిదండ్రులు మా అమ్మాయికి సంబంధించినటువంటి చికిత్స అందించారు. గడ్డి మందు తాగిన నేపథ్యంలో అమ్మాయి కొంచెం పరిస్థితి విషమంగా ఉండడంతో పేరెంట్స్ కూడా కొంచెం బాధపడినప్పటికీ తను చనిపోతున్నాను, తెల్లారితే రాఖీ పండుగ, తను చనిపోతా అని ముందే అనుకున్న తెలియదు. కానీ ఆ అమ్మాయి ఆ యువతి మాత్రం తన ఇద్దరు సోదరులకి, తన సోదరుడు వాళ్ళ తమ పెద్దనాన్న కొడుకు ఇద్దరిని పిలిపించుకొని కంటతడి పెట్టి ఇద్దరికి దగ్గర పెట్టి సంబంధించినటువంటి రాఖీ కట్టి అన్నాచెల్లెలకి అనుబంధానికి ప్రతీకమైనటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కడతాను. ఈ సంవత్సరం మా తమ్ముడికి రాఖీ కట్టనేమో, తెల్లారి ఉండనేమో, చనిపోతానేమో అని చెప్పేసి ముందే ఊహించినటువంటి ఆ చిన్న మాత్రం ఆమెకి ఇలా తమ్ములను పిలిపించుకుని రాఖీ కట్టిన హృదయ విదారక సంఘటన మొత్తం మనం చూసినాం. ఇదే సంఘటన సంబంధించినటువంటి రాఖీ కట్టిన తెల్లారి ఆదివారం రోజు మొత్తం ఆమె మృతి చెందింది. మరి మృతికి అసలు ఏంటంటే సంబంధం, ఎలాంటి కారణాలు మొత్తం పూర్తిగా తెలియరాలేదు. పోలీసు కూడా విచారణ చేపడుతుందని చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మొత్తం తెలియాల్సింది. ఉత్తరకైతే ఈ రక్షాబంధన కార్యక్రమానికి సంబంధించి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరినీ కంటతడి మాత్రం పెట్టిందని చెప్పొచ్చు ఈ అంశం వస్తున్నా. రైట్ మధు, థ్యాంక్ యూ.